ఉన్నతమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, మహోన్నతమైన, మహిమ కలిగిన, సర్వ అధికారము కలిగిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క సమాధానం మీకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో పరిశుద్ధాత్ముడు మన అందరితో కూడా మాట్లాడబోతున్నారు. దయచేసి మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథముల నుండి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ మాట మనం చదువుకుందాం. 2 Samuel 7th chapter 29th verse. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఆమేన్. దానిని ఆశీర్వదించుము. అందరూ ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట నిర్గమకాండం 33:15. నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం. Exodus 33:15. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోలుకొని పోకుము. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఎవరిలో దేవుని సన్నిధి ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. ఎవరిలో దేవుని సన్నిధి ఉంటుంది? ఆమేన్. ఆ అంశంతో ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ దావీదు అంటే మనకు తెలుసు, మోషే అంటే మనకు తెలుసు. ఇద్దరు కూడా బలమైన దైవ సేవకులు, ఇద్దరు కూడా బలమైన కార్యములు చేసిన వారు, ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుని నోట ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వాళ్ళు. దేవుడు వారి పక్షాన సాక్ష్యాన్ని పలికాడు, మంచి సాక్ష్యాన్ని పలికారు ఇరువురి జీవితాలను. అయితే ఇరువురులో ఉన్న ఒకే ఒక దాహం, ఒకే ఒక తృష్ణ, ఒకే ఒక ఆశ, ఒకే ఒక ఆసక్తి. వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు వారు కోరుకున్నది ఏంటంటే, దేవా నీ సన్నిధి, ప్రజెన్స్ని కోరుకున్నారు. ఏం కోరుకున్నారండి? సన్నిధిని కోరుకున్నారు. హల్లెలూయా. ఒక ఆయనేమో ప్రజలను నడిపించడానికి ఆయన సన్నిధిని కోరుకున్నాడు, ఇంకొక ఆయనేమో వారి కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఉండునట్లుగా కోరుకున్నాడు. నడిపింపుకు, స్థిరంగా ఉండడానికి ఏం కోరుకున్నారు ఇద్దరు? ఆయన సన్నిధిని. మనము ఉద్యోగం కోరుకుంటుంటాం, పిల్లలకు సంబంధాలు కోరుకుంటుంటాం, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కోరుకుంటుంటారు. ఆమెను వ్యాపారం లేని వాళ్ళు వ్యాపారం కోసం కోరుకుంటుంటారు, పొలం లేని వాళ్ళు పొలం కోరుకుంటుంటారు, డబ్బు, వెండి, బంగారం, ఇటువంటివన్నీ కోరుకుంటూ ఉంటాం. మన కోరికలకు ఏముండవు, హద్దులు ఉండవు కదా. అనేకమైన, అందుకే వాక్యం అంటది, సామెతలు అంటాడు, నరుని హృదయంలో అనేకమైన తలంపులు పుడుతూ ఉంటాయట, కానీ యెహోవా తీర్మానమే స్థిరం అని వాక్యం చెప్తుంది. సో మల్టిపుల్, ఎన్నో కోరికలు మనకు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ కూర తినాలి, ఈ కూర తినాలన్న కోరిక కూడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఊరికి పోతే తప్పకుండా అది టేస్ట్ చేయాలంట. ఒక ఆయన అంటున్నాడు, తప్పకుండా టేస్ట్ చేయాలి. మీ ప్రొద్దుటూరులో ఏంటి స్పెషల్ అన్న అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నేను చెప్పేవాడిని, మా ప్రొద్దుటూరులో అవి ఇవి అని చెప్పేవాడిని. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మా ప్రొద్దుటూరులో పరిశుద్ధాత్మయ స్పెషల్ అని చెప్తున్నాను, ఆయన సన్నిధే స్పెషల్ అని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇంతమంది జ్ఞానవంతులు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. మీరందరి జ్ఞానవంతులు. ఎందుకంటే సమయాన్ని ఎవరైతే ఈ రీతిగా దేవుని సన్నిధిలో సద్వినియోగపరుచుకుంటున్నారో వారందరూ జ్ఞానవంతులు అన్న మాట మీకు చెప్తున్నాను. డబ్బును సంపాదించుకోకున్నా, పొలాలు సంపాదించుకోకున్నా, ఇళ్ళను సంపాదించుకోకున్నా, పిల్లల్ని సంపాదించుకోకున్నా, ఉద్యోగాలు సంపాదించుకోకున్నా, వ్యాపారాలు సంపాదించుకోకున్నా, అన్నిటికంటే శ్రేష్టమైనది క్రీస్తును నువ్వు సంపాదించుకున్నావు చూడు.
అదే నిన్ను జ్ఞానవంతునిగా పిలిచింది, అదే నిన్ను జ్ఞానవంతునిగా చేసింది. హల్లెలూయా. అయ్యి తప్పిపోయిన గొర్రె పిల్లల్ని, దేవునికి స్తోత్రం. అందుకే ఒక పాపి విషయమై పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుంది. ఆమె 9 గొర్రెల కంటే ఒక్క గొర్రె, తప్పిపోయిన గొర్రె దొరికితే మహానందం. దాన్ని ఇక్కడ ఎక్కించుకున్నాడట. ఆమెన్. అందుకే భుజాల మీద ఎక్కిన పిల్లలు ఇట్లా అంటుంటారు. మనం ఇట్లా అనడం లేదంటే ఇంకెక్కడున్నాము? మనం పక్కనున్నామా 7 మోకాలతో? హల్లెలూయా. సో ఇద్దరు నాయకులు ఒకే మాట మాట్లాడుతున్నారు. ఆయన సన్నిధి గురించిన ఆ వాంఛ వాళ్ళకుంది, ఆ తృష్ణ వాళ్ళకుంది, ఆ కోరిక వాళ్ళకుంది. అందుకే అడుగుతున్నారు, అయ్యా నీ సన్నిధి మాతో రాకుంటే మేము వెళ్ళమయ్యా. నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం ఉండేటట్టు ఆశీర్వదించయ్యా. ఏం ప్రార్థనలయ్యా ఇవి? ఆమెను ఎప్పుడైనా అడిగావా ఈ ప్రార్థన? నీ సన్నిధి నాతో కావాలయ్యా, నీ సన్నిధి నాకు రావాలయ్యా, నీ సన్నిధితో నేను ఉండాలయ్యా, నీ సన్నిధే నాకు పెన్నిదయ్యా అని ఎప్పుడైనా చెప్పావా? ఒక్కసారి ఆలోచన చేయి. హల్లెలూయా. సో ఎవరికి ఈ సన్నిధి దొరుకుతుంది అని అంటే, మొట్టమొదటి మాట, ఆయనను అడుగు వారికి దొరుకుతుంది. హల్లెలూయా. ఎవరికి దొరుకుతుంది? ఇద్దరు కూడా అడిగిన వారే, ఇద్దరు కూడా అడుగుతున్న వారే, ఇద్దరు కూడా ప్రాధేయపడుతున్న వారే, ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో గోజాడుతున్న వారే. దేనికోసము? ఆయన సన్నిధి కోసం. ఒక ఆయన అయితే శ్రేష్టమైనది దేని కొరకైతే బయలుదేరాడో, దేని కొరకైతే అతను ప్రయాణం సాగించాడో, ఏ ప్రాంతానికైతే తీసుకొని వెళ్ళాలని ఆశపడ్డాడో, ఆ పాలు తేనెల దేశమైన కానాను కంటే ఆయన సన్నిధిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు అంటారు, వీరు మెడవెంచని జనాంగమునన్నా నేను చెప్పాను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని. సో వారికి నేను ఇస్తాను, మీరు తీసుకొని వాళ్ళను తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో వదిలేయి, ఇంకా ఏం చేసుకుంటారో చేసుకొని, ఇంకా నాకు సంబంధం లేదు, నా సన్నిధి వాళ్ళతో రాదు, నా సన్నిధి మీతో తీసుకొని రాను అని చెప్పి ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. చెప్తే ఈ ప్రార్థన యోధుడు ఏమంటాడు తెలుసా? నీ సన్నిధి మాతో రాకుంటే మాకు ఆ పాలు వద్దునైనా, ఆ తేనెలు వద్దునైనా, ఆ దేశమే వద్దునైనా. ఎందుకంటే మోషేకు తెలుసు ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. లేకపోతే కొట్టుకొని చావాల్సి వస్తుంది, తిట్టుకొని చావాల్సి వస్తుంది, కొనుక్కొని సనుక్కొని చావాల్సి వస్తుంది. కానీ ఆయన సన్నిధి ఉన్న దగ్గర ఏముంటుంది తెలుసా? భయం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సర్వము ఆయన సన్నిధిలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మనము మన కుటుంబాల కోసం, మనం మన జీవితాల కోసం, మనం మన బిడ్డల కోసం మనం ఏం అడగాలి తెలుసా? ఆయన సన్నిధిని అడగాల. హల్లెలూయా. ఆ సన్నిధి కోరుకోవాల మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధి అంటే ఆయన ఉనికి. ఆయన సన్నిధి అంటే ఏంటి? ఆయన ఉనికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడన్న ఉనికి మనకుంటుంది. అందుకే ప్రభు అన్నాడు శిష్యులతో, ఇదిగో యుగ సమాప్తం వరకు సదాకాలం నేను మీకు తోడై ఉంటానన్నాడు. అంటే ఆయన సన్నిధితో ఉంటానంటున్నాడు, ఆయన మనతో ఉంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఎవరికి చెప్తున్నాడు అన్నమాట? ఎవరితో ఆయన సన్నిధి ఉంటుందంటే, మొట్టమొదటిగా ఎవరైతే ఆయనను అడుగుతారో వారితో ఆయన సన్నిధి ఉంటుంది. అందుకే యేసు ప్రభు మత్తయి 7:7 అంటాడు, అడుగుడి మీకు, వెతకుడి మీకు, తట్టుడి మీకు. ప్రైజ్ ది లార్డ్. ఏం అడగాల? ఆయన సన్నిధిని అడగాల.
ప్రజెన్స్ని అడగాల. ప్రజెన్స్ ఎప్పుడైతే మనతో ఉంటుందో దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా దావీదులాగా అంటావు, నేను బ్రతుకు దినములన్నిట ఆయన కృపా క్షేమములే నా వెంట వస్తున్నాయి అని. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి సన్నిధిని మనం కోరుకోవాలి. ఈరోజు కుటుంబాలలో లేనిది ఏంటంటే దేవుని సన్నిధి, సంఘాలలో లేనిది ఏంటంటే దేవుని సన్నిధి, ప్రాంతాలలో లేనిది ఏంటంటే దేవుని సన్నిధి. ఎందుకు లేదు దేవుని సన్నిధిని అంటే అడిగేవారు లేరు, అడుగుతున్నారు తమ భోగముల నిమిత్తం, చెడు ఉద్దేశాలతో. ఆమేన్, హల్లెలూయా. నాయనా నీ సన్నిధిని ప్రకటిస్తానైనా, నాకు ఒక మంచి బైకినైనా, ఒక మంచి కారునైనా, నీ సన్నిధిని అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్తానని ఎవడైనా అడుగుతున్నాడా? పక్కనోడు కొన్నాడు నాయనా, వాడు మొన్న వచ్చాడు పిల్ల బచ్చా, మనం ముందు నుంచున్నాం బచ్చా కాబట్టి అని భోగముల కొరకు అంటే అదేనమాట. హల్లెలూయా. మన ఒక ఆయన వచ్చి అంటాడు, నేను కారు తీసుకోవడానికి పోయినప్పుడు, వేరే బ్రదర్ తీసుకుపోయినప్పుడు, ఆయన పెద్ద స్కూల్ అన్నీ ఉన్నాయంట, ఆయనకి ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టించాను సార్, నేను 3 అంతస్తులు కట్టించాను, అయితే కింద కార్ పార్కింగ్ కూడా ఉంది, మాకు కార్లలో తిరిగేంత టైం ఉండదు, మాకు అంత బిజీ షెడ్యూల్లో ఉంటాం మేము, కానీ ఎందుకు కారు కొనాలనుకుంటున్నామంటే ఇంత పెద్ద ఇంటికి కారు లేదని ఎవరైనా అంటారంట. ఇప్పుడు ఈ కారు ఎవరి కోసం కొంటున్నాడు? పక్కన వాళ్ళని చూసి అనండి, ఎవరో కోసమని. కొంతమంది ఉంటారు ఇటువంటి భక్తులు కూడా ఇక్కడ. ఏమి లేనోడు, ఆ చిన్న పని చేసేటోడు వాడే బైక్లలో తిరుగుతే మనం ఇంత లెక్కలు సంపాదించి ఇంత వడ్డీకిచ్చి ఇన్నిన్ని ఉంటే మనం చేయకుంటే ఎట్లరా బిగా అని చెప్పి కొని తెచ్చిపెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏముండదు, అది పక్కన వాళ్ళ కోసం. ఆయన కారు తెచ్చిపెట్టుకుంటున్నాడు, ఆయన 30 లక్షల కారు, అది మళ్ళీ చిన్నది పెద్దది కాదు, డబ్బు పుష్కలంగా ఉంది. మరి ఎట్లా సార్ అంటే ఏమి లేదండి, నెలకు ఒక్కసారి తీస్తాడంట. అప్పుడు నేను అన్నా, నీకు పెట్రోల్ అయితేనే సరిపోతుందిలే, డీజిల్ ఎందుకు నీకు అన్నాను. ఏమేన్ అంటే ఆ ఇంటికి ఏముండాలంట, ఇది ఒక షోకు బొమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఫ్రిడ్జ్లో నీళ్ళు అస్సలు తాగరట, కానీ ఫ్రిడ్జ్ ఉండాలా. ఎందుకు? షోకు. ఏసీ అస్సలు పడదు, కానీ ఏముండాలా? ఎందుకు? షోకు. హల్లెలూయా. ఇవన్నింటినీ చూసుకుంటున్నారు, ఇవన్నిటి కోసం పరుగులు తీస్తున్నారు, ఇవన్నిటి కోసం కదా. దేవునికి స్తోత్రం. మొన్న ఇక్కడ జపాన్లో వరదలు వచ్చినాయి, చిన్నపిల్లలు ఆడుకున్న కారు బొమ్మలాగా కార్లు కొట్టుకొని పోతున్నాయి. భూకంపం వచ్చింది, ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జులు, ఇంకా ఏమున్నాయి, కంప్యూటర్లు అన్నీ కూడా గడగడ వణికి కింద పడి పలిపోయినాయి. హల్లెలూయా. దేవుడు నవ్వుతుంటాడట మన ఎర్రితనం చూసి. ఆమేన్. 50, 70, 80, 120, 130 అంతస్తులు కడుతున్నాడు మానవుడు. ఒక చిన్నది చాలు. హల్లెలూయా. హైదరాబాద్లో ఉంటాయి 1, 2, 3, 4 పెద్ద పెద్ద బోర్డులు, అంటే ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళాను, నేనే ఒక ఫ్లోర్లో వెళ్తే 18వ ఫ్లోర్కి ఏమో పోయాం మేము. లిఫ్ట్ ఒక సెకండ్స్లో తీసుకుపోయింది పైకి. 4, 5, 6 వరకు బాగానే ఉన్నా. ఎప్పుడైతే 10 దాటిందో ఊపిరాడతలేదు నాకు లిఫ్ట్లో. ఓయమ్మా, ఊపిరాడని ప్రాంతం తెచ్చిన రైలు. ఒక 2 నిమిషాలు మైండ్ పనిచేయలే నాకు. ఎందుకు? అంత ఎత్తులోకి పోయినాం. అంకుల్ అంటాడు, మేము వర్షం వచ్చినా ఏదొచ్చినా భయపడం బ్రదర్, కానీ గాలులు వచ్చినప్పుడు భయం అవుతుందట. ఎందుకంటే అట్లా కదిలినట్టు ఉంటుందంట అంతా. చూసారా? అంతే, దాన్ని ఏమంటామంటే గాలి మేడలు. ఆమేన్. అందరికంటే ఉన్నతంగా ఉండాలి, పైన ఉండాలి, అందరిని ఇట్లా చూడాలా. అటువంటిలో షోకు. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయి, కానీ అసలైంది ఏం లేదు. దెర్ ఈస్ నో ప్రజెన్స్, దెర్ ఈస్ లేక్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి లేదండి ఆ ప్రాంతాల్లో.
దేవుని సన్నిధి లేదు ఆ ప్రదేశాల్లో. దేవుని సన్నిధి లేదు. కారణం ఏంటంటే వారు అడగడం లేదు కాబట్టి. ఎవరైతే అడుగుతారో వారికి తప్పకుండా ఆయన తన సన్నిధిని తోడుగా ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు మనం అడగాల్సింది ఏంటి? ఆయన సన్నిధిని. ఎవరికైనా సన్నిధి ఉంటుంది అని అంటే మొట్టమొదటిగా అడిగేవారికి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, నీ సన్నిధితో నన్ను నింపయ్యా, నీ సన్నిధితో నా భార్యను నింపయ్యా, నీ సన్నిధితో నా భర్తను నింపయ్యా, నీ సన్నిధితో నా పిల్లలను నింపయ్యా, నీ సన్నిధితో నా ఇంటి వారిని నింపయ్యా అని ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలా. అడగాల్సింది అదే, ఆయన సన్నిధిని అడగాల. హల్లెలూయా. అది అడగకుండా మనం అన్నీ అడుగుతాం. అది చాలా ప్రమాదకరమైనది. ప్రైజ్ ద లార్డ్. ఒక విక్టోరియస్ లైఫ్ జీవించాలంటే, ఒక అద్భుతమైన జీవితం జీవించాలంటే ఎప్పుడు ఆనందంగా, ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు ఉల్లాసంగా, ఎప్పుడు ఆరోగ్యంగా, ఎప్పుడు కూడా 10 మందికి ఇచ్చేటట్టు ఉండాలంటే నువ్వు ఆయన సన్నిధి కోరుకోవాలి. ఎప్పుడు బాధలే, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు రోగాలే, ఎప్పుడు ఇబ్బందులే, ఎప్పుడు ఇదే. ఎందుకు అంటే మనం కోరుకుంది ఏంటి? ఆయన సన్నిధి. అందుకే మనకు ఏముంది? అన్నిట్లో కూడా ఏదో ఒక రకమైన లేమి కనబడతా ఉంది. అందుకే ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఈరోజు కుటుంబాలతో మాట్లాడుతున్నాడు దేవుడు, ఉన్న అందరితో మాట్లాడుతున్నాడు, లైవ్లో వీక్షిస్తున్న వారితో మాట్లాడుతున్నాడు. మీరు మొట్టమొదటిగా కోరుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిని కోరుకోవాలా. You must ask the presence of God. Ask and it shall be given unto you అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. హల్లెలూయా, ఆమేన్. అడిగే వాళ్ళకి ఇస్తాడు. ఏంటి? ఆయన సన్నిధి. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 18:20. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కన కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దానికంటే ముందు ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 10:38. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా. లూకాసు వార్త 10:38. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించి మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఒకటి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి. చాలమ్మా, దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే ఎవరి జీవితాల్లో ఆయన సన్నిధి ఉంటుందంటే, ఎవరితో ఆయన సన్నిధి ఉంటుందంటే ఎవరైతే ఆయనను చేర్చుకుంటారో. చేర్చుకోవడం అంటే చెప్పాలా? ఆహ్వానించడం. ప్రైజ్ ది లార్డ్. ఇన్విటేషన్. హల్లెలూయా. రండయ్యా, నా లోనికి రండయ్యా, నా కుటుంబంలోనికి రండయ్యా, నా పరిస్థితుల మధ్యలోకి రండయ్యా అని ఎవరైతే చేర్చుకుంటారో అటువంటి వారి జీవితంలో ఆయన సన్నిధి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్త చేర్చుకుంది యేసయ్యను. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఏం చేస్తుంటాడు ప్రభు? ఎవరైతే విని తలుపు తెరుస్తాడో వారిలో ఉంటాడట ఆయన. సో కొంతమందికి తడతానే ఉంటాడు, వినబడదు వాళ్ళకు. బండచోవుడు కదా. ఎన్ని ప్రసంగాలు కావాలా నీకు? నాకు తెలిసి ఇది 101వ ప్రసంగమేమో కదా. ప్రభు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా విను. చేర్చుకో ప్రభు నీ జీవితంలోనికి. చేర్చుకోయి ఒక హృదయం అనే ఇంట్లోకి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ హృదయం అనే ఇంట్లోకి చేర్చుకున్నాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధి నీతో ఉంటుంది దేవుని బిడ్డ. హల్లెలూయా.
చేర్చుకున్న తర్వాత అక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన సన్నిధి మనతో ఉన్నదని ఎట్లా తెలుస్తుంది అంటే, నువ్వు చేర్చుకున్న మరుక్షణమే నీలో నుండి ఆయన బోధించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మరియ ఏమో ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఏం చేస్తుందట, ఆయన పాదముల దగ్గర కూర్చొని బోధ వినుచున్నది. బాధ కాదు. యేసు ప్రభు లోపలికి వస్తే మనకు బాధలు కాదు, ఏముంటాయి? ఎప్పుడొస్తాయి బాధలు? విస్తారమైన పనులు పెట్టుకుంటాయని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. గవర్నమెంట్ ఈరోజు మీకు సెలవు ఇచ్చింది, ఆయన సన్నిధిలో కూర్చోండి అని. అందుకే మీరు పనులన్నీ మానుకొని వచ్చినారు. ఆమేన్. సెలవు ఇచ్చినా సెలవులో కూడా చాలామందికి పనులు ఉన్నాయి, మీకు తెలుసా? ఆమేన్. వాళ్ళ జీవితంలో ఏం సాధించలేరు. చెప్తున్నాను నేను. ఏందన్నా శాపం పెడుతున్నట్టు, శాపం కాదు, మాట, వాక్కు అది. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఈ మార్త ఏం చేసిందట, విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి మాట్లాడుతుందామె. కానీ మరియ మాత్రం ఆయన దగ్గర కూర్చొని ఏం చేస్తుంది అంటే, ఆయన సన్నిధిని ఆయన సన్నిధి మనలో ఉన్నదని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనకు బాధ కాదు, బోధ వినబడతా ఉంటుంది. బోధకుడైన, హీస్ అ గుడ్ టీచర్. హల్లెలూయా. బోధకుడా ఆయా అని ఒక ఆయన పాట పాడాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఆయన బోధిస్తాడు మనకు. బాధించేవాడు కాదైనా, బోధించేవాడైనా. బోధిస్తున్నాడు. ఏమని తెలుసా మార్తకు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు మార్త, కానీ నీకు ఒక మాట చెప్తున్నాను, అవసరమైనది ఒకటే, అది మరియ చేయుచున్నది, అది ఉత్తమమైనది. ఆ ఉత్తమమైనది ఏంటంటే, నా సన్నిధి నా బోధ, నా సన్నిధి నా బోధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి, అడిగేవారి దగ్గర ఆయనకు సన్నిధి ఉంటుంది. రెండవది, ఆయనను చేర్చుకునే వారితో ఆయన సన్నిధి ఉంటుంది. మూడవది, ఆయన సన్నిధిలో కూర్చొని వినేవారితో ఆయన సన్నిధి ఉంటుంది. దేవుని బిడ్డ, వినేవారితో వినాలి, కూర్చొని వినాలి. కూర్చోకుంటే వినబడదు. ఆ టైం తీసుకొని ఆయన సన్నిధిలో గడపాలి, టైం తీసుకొని ఆయన సన్నిధిలో కూర్చోవాలి, టైం తీసుకొని ఆయనతో ఉండాలి. చేర్చుకున్నావు, చాలా మంచిది. మాపియాని ఒప్పుకున్నావు, యేసయ్య రమ్మన్నావు, మంచిది. మరి యేసయ్య నీలోనికి వచ్చినప్పుడు ప్రతిరోజు నువ్వు ఆయన బోధన వింటున్నావా? ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడుతుంటే వింటున్నావా? ఎందుకంటే ఆయన కళ్ళనిచ్చిన దేవుడు, ఆయన నోటినిచ్చిన దేవుడు, ఆయన చెవులనిచ్చిన దేవుడు, ఆయన చేతులను కాళ్ళను అవయవాలు ఇచ్చిన దేవుడు, కళ్ళనిచ్చిన దేవుడు, చూసే దేవుడు, నోటినిచ్చిన దేవుడు, మాట్లాడే దేవుడు, చెవులిచ్చిన దేవుడు, వినే దేవుడు. కాబట్టి అటువంటి వాడు నీలో ఉన్నాడు. చేర్చుకున్నావు యేసయ్యను, అన్ని క్లీన్ చేసేసావు. ఆయన రక్తంతో నేను పాపిని ప్రభువా అని ఒప్పుకున్నావు, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ప్రతిది కూడా ఒప్పుకున్నావు. ఏడ్చావు, కన్నీళ్లు గాడ్చావు, దుఃఖపడ్డావు. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ ఆనందాన్ని కూడా నీకు కలగజేసింది. అయితే ఇప్పుడు యేసయ్యను చేర్చుకున్నాక ఆయనతో గడిపే అలవాటు ఏమైనా ఉందా? ఆయనతో ఆయన మాట్లాడుతుంటే వినే స్వరం ఏమైనా ఉందా? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్ అని ప్రార్థన పాట బాగానే పాడుతీవి, కానీ వినవు. కూచుందును నీ సన్నిధిలో. బా బా, ఎంతమంది కూర్చొని వచ్చి పాడుతున్నారు ఈ పాట? ఏమేన్, ఈరోజు శుక్రవారం కదా, అందరూ ఉపవాసంలో కూర్చున్నాం, అందుకే పాడుతున్నాం అంటారా? ఇక్కడ కూర్చోవడం కాదు, ఇక్కడ ఎవరైనా కూర్చుంటారు. ఉదయాన్నే లేచి కూర్చుంటున్నావా? ఏకాంతములో ఆయనతో కూర్చుంటున్నావా? ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే కూర్చుంటావో, ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే గడపడం ప్రారంభిస్తావో, ఆయన సన్నిధి అంటే ఎటువంటిదో తెలుసా? నీకు బోధిస్తుంది. దేవుని బిడ్డ, తల నిండా చుట్టూ అన్ని బాధలే ఉండొచ్చు, అన్ని కష్టాలే ఉండొచ్చు, అన్ని సమస్యలే ఉండొచ్చు, అన్ని సవాళ్ళే ఉండొచ్చు, అన్ని రకాలైన పరిస్థితులు ఉండొచ్చు. మా పాస్టర్ రాలేదే, మా పాస్టర్ రాలేదే, కనీసం చూపు కూడా చూడలేదే, కనీసం దర్శనమే దర్శించలేదే అని ఇవన్నీ ఆలోచన రావు.
ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ బాధ కావచ్చు, సమస్య కావచ్చు, సవాలు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, దానిని ఏ రీతిగా నువ్వు అధిగమించాలో, దాని ఎదుట నువ్వు ఏ రీతిగా నిలబడాలో, దానిపైన నువ్వు ఎట్లా జయం పొందుకోవాలో నీకు బోధించే మంచి బోధకుడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. ఎంతోమంది ప్రసంగికులు ఉన్నారండి, ప్రసంగికులు చాలామంది ఉన్నారు, కానీ బోధకులే తక్కువ. ప్రసంగాలతో ఏదేదో చేయాలని చూస్తారు కొన్నిసార్లు. కాదు, ప్రసంగం ఎంతున్నా బోధ కూడా ఉండాలి మనకు. హల్లెలూయా. ఇట్లా చెప్తాను వినండి. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో కూర్చుంటావో, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనను బోధ వింటావో, ఆ బోధ విన్న తర్వాత నువ్వు బయటికి వచ్చి నిలబడితే ఆ బోధ ఒక ప్రసంగంగా బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమే మేము కూర్చున్నాం కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం. లేదా మాకెక్కడివి మాటలన్నీ కూడా అంత జ్ఞానవంతులం కాదు, అంత ధైర్యవంతులం కాదు, అంత తలాంతులు ఉన్న వాళ్ళం కాదు, నత్తోళ్ళం మేము. హల్లెలూయా. కానీ ఆయన సన్నిధిలో కూర్చున్నాం అనుకో, ఆయన బోధిస్తాడు. నా ప్రజలకు చెప్పునైనా ఈరోజు అన్నీ కోరుకుంటున్నారు, కానీ నన్ను కోరుకోవడంలే, నా సన్నిధిని కోరుకోవడంలే, నాతో వాళ్ళు గడపడానికి ఇష్టపడడంలే. టీవీల ముందు, సెల్ల ముందు గంటలు గంటలు, రోజులు నెలలు సంవత్సరాలు గడపడానికి ఇష్టపడుతున్నారు, కానీ నా బోధ వినడానికి బాధపడుతున్నారు అని దేవుని ఆత్మ చెప్తే నిలబడ్డాము ఇక్కడ. అదే ఆయన బోధ. ఈరోజు అడగాల్సింది సన్నిధిని. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరికి ఇస్తాడో కూడా చెప్తున్నాడు. చేర్చుకున్న ఆగిపోవడం కాదు, చేర్చుకున్న నీవు ప్రతిరోజు ఆయన గడప దగ్గర, ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో కూర్చోవాలా. ఆమేన్. కూర్చున్న వానితో మాట్లాడతాడు ఆయన. చక్కగా వినపడుతుంది ఆయన బోధ. కన్ఫ్యూజన్ అన్నది మాట నీ డైరీలో ఉండదు ఇక. నాకేం అర్థం కావడం లేదన్న నా పరిస్థితులు, నా కుటుంబం, అవి అర్థం కావడం, ఆ మాటనే ఉండదు ఇక. హల్లెలూయా. ఎందుకంటే అన్నీ కూడా అర్థం చేసేటట్టు ఆ బోధకుడు బోధిస్తాడు నీకు. అది అవసరమైంది అంటున్నాడు ఏసే, అది ఒక్కటే అంటున్నాడు, ఇంకా ఏమి లేదంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రభువా, మరి తిండి గిండి పరిస్థితి ఏంటంటే, ఒరే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, నా నోట వచ్చే ప్రతి మాట వలన మీరు బ్రతుకుతారంటున్నాడు దేవుడు, జీవిస్తారంటున్నాడు. అంతే. హల్లెలూయా. ఆమేన్. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మనము ఒట్టి దేవుని మాటతో బ్రతకబోతున్నాం 21 రోజులు. హల్లెలూయా. ఆ మాటలే చాలిక, అదే మనకు ఆహారం, సర్వ శరీరానికి ఆరోగ్యం, ఎముకలకు సత్వ. ఆమేన్. సో ఈరోజు ఆయన ప్రెజెన్స్ ఉందా? వింటున్నావా? ఈరోజు ఏం మాట్లాడాడు దేవుడు నీతో? ఉదయం ఏం వాక్యం విని, ఏం మాట విని దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావు? ఈరోజు ఏమైనా రాస్తున్నావా? అండర్లైన్ చేసుకుంటున్నావా దేవుడు మాట్లాడినది? ఇది ఆత్మీయ క్రమం. మరియకు ఆయనకి ఏం పెట్టి సంతోష పెట్టాలనేది లేదు, కానీ ఆయన ఏమి చెప్తే విని దాన్ని బట్టి నేను బ్రతుకుదాము, దాన్ని బట్టి నా జీవితం సరి చేసుకుందాను, దాన్ని బట్టి నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాను అన్న ఆశ ఆమెలో ఉంది. అందుకే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉంది. ఆయన బోధ వింటా కూర్చుంటే మాట్లాడతాడు ఆయన. దేవుడు ఎట్లా మాట్లాడతాడన్న? కూర్చో. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే